పేజ్ రీలోడ్ అవ్వాలన్నారు కదా. కాదు అట్లా పెట్టారా? ఇది స్టార్ట్ అయ్యలేదా? ఉంది బాబాయ్, ఒక్క సెకండ్ బాబు, ఒక్క సెకండ్. అనేది ఏంటంటే ఇప్పుడు ఉన్నాయి కదా. అవును బాబాయ్, హైలైట్ అవుతుంది బాబాయ్, హైలైట్ పెట్టాను. హైలైట్ అవుతుందా? అది అలా అవుతుంది, కానీ ఇక్కడ సర్వర్ మీద ఏమీ బడ్డన్ అయినట్లేమీ లేదు బాబాయ్. ఉండకూడదు, ఎందుకంటే సర్వర్ మీద బటన్ ఉంటుంది. సర్వర్ కాల్స్ అయితే ఉంటాయి, సర్వర్ మీద బటన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అందుకనే కదా జావా స్క్రిప్ట్ ఎందుకు క్లిక్ అయిందంటే చాలా వరకు క్లయింట్ సైడ్ చేసేసుకోవచ్చు. అదను క్లీన్ కోడ్ ఉండాలనేటప్పటికి మనకు అన్వాంటెడ్గా ఏమన్నా స్టైల్స్ ఇవి ఉంటే అవి తీసుకుంటూ వచ్చాను బాబు కోర్సులో. ఇక్కడ ఉంది కదా, ఈ కాల్ వెళ్తుంది. అవును బాబాయ్, కాల్ వెళ్ళి రెస్పాన్స్ వస్తుంది. అదేలే బాబాయ్, వస్తుంది కానీ హైలైట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ టేబుల్కి బార్డర్ రేడియస్ పెడదాం అంటే రావట్లేదు బాబాయ్. అది ఇలా ఉంటే బార్డర్ రేడియస్ టేబుల్కి ఆప్షన్ లేదా? టేబుల్కి ఎక్కడ లేదా? ఓకే, టేబుల్కి లేదా బార్డర్ రేడియస్? మొత్తం మెయిన్ లో ఉంది బాబాయ్, ఇది బ్లూ కలర్ మనకి టేబుల్ లోపల. టేబుల్ ఉంది కదా, ఎక్కడే చెక్ చేసుకోవచ్చు. ఒక 25 సరిపోతుంది, అయినా రావట్లేదు. అదే టేబుల్ కి ఆ స్టైల్ ఉందో లేదో తెలియదు. టేబుల్ కి బోర్డర్ రేడియస్ రికార్డ్ చేయట్లేదు. బోర్డర్ రేడియస్ ఉండొచ్చు, చేయట్లేదా? ఇదే చేస్తాను. ఓకే ఓకే. టేబుల్ కి లేకపోతే ఇంటర్నల్ గా ఇవ్వాలి. ఇలా ఇంటర్నల్ గా ఇవ్వాలి. టేబుల్లో అంటే అది ఏం చెప్తానంటే టేబుల్కి ఉండదు. ఓకే, ఏం చెప్తానంటే బాటమ్ రైట్ లెఫ్ట్ అట్లా ఇవ్వాల్సిందే కానీ అదే టిఆర్ లాస్ట్ చేయాలి, ఫస్ట్ చేయాలి. ఇట్లా ఆ టేబుల్ కి ఇలా ఇవ్వాలన్నాడు. ఇప్పుడు మీ దగ్గర టేబుల్ ఉంది కదా, ఓకే, మీ దగ్గర ఈ పేజ్ ఏది? నేను ఓపెన్ చేస్తా బాబు. చాలా స్లో ఉంది కదా. అసలు ఏం లేదు బాబాయ్, మామూలుగా ఇదే బాబాయ్ మనకు టేబుల్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడున్న మన స్టైల్స్ పైల్చుకోవచ్చు, ఇది గ్లోబల్ స్టైల్స్. టీఆర్ లో ట్రేడింగ్ ఇచ్చాం కదా. అవును, ఇదే అవును.
మీకు కింద లాస్ట్ చైల్డ్కి ఏదో వచ్చింది బాబా. వచ్చిందా? అదిగోండి బాబా ఇక్కడ. ఇది వచ్చింది కదా. అదను ఇక్కడ ఇక్కడ బాబా ఒకసారి ఒక సెకండ్ ఇక్కడ వచ్చినాడు కదిగోండి బాబా. ఇక్కడ కొద్దిగా బార్డర్ వచ్చింది. ఇక్కడ వాటర్ వచ్చింది, అక్కడ వాటర్ వచ్చింది. అది మనం కరెక్ట్ ఐడెంటిఫై చేస్తే వచ్చేసింది. అదే లే బాబా. లేదు అంటే ఇంకా ఏదైనా చేయొచ్చు, కానీ టేబుల్లో ఏంటంటే మనం కరెక్ట్గా ఇదని ఎగ్జాక్ట్ చెప్పలేము. అదేలే అదేలే బాబా. ఇక్కడ ఈ టీఆర్ లో ఇది దీనికి వచ్చింది. ఓకే ఓకే. ఇది ఉంది కదా ఈటీడీ. అదేలే బాబా. ఇది మీరు పెట్టారు, ఇది టెక్స్టైల్ సెంటర్. అంతకుముందే మనమే చేసినట్టున్నాం బాబాయ్. పైన బార్డర్ వచ్చింది కదా. అవును బాబా. అట్లా సెల్స్ కి ఇచ్చుకోవడమే కానీ టేబుల్ మొత్తానికి ఉండదు. ఓకే, అంటే టాప్ లెఫ్ట్, టాప్ బాటమ్, ఆ చివర ఈ చివర వాటికి ఇప్పుడు ఇదంతా ఐడెంటిఫై చేయటం, అదేలే బాబా. వీటికి ఇవ్వటమే కానీ యాక్చువల్ టోటల్ గా టేబుల్కి ఉండదు. ఓకే ఓకే. టేబుల్లో అదే ప్రాబ్లం ఉంది. అదేలే బాబా. టేబులే స్పెసిఫిక్ గా ఒక సెపరేట్. ఓకే. వచ్చింది చూసారా? అవును బాబాయ్. ఇప్పుడు బోర్డర్ తీసేసాం అనుకోండి. అవునా, బార్డర్ రేడియస్ తీసి బోర్డర్ రేడియస్ కాదు, బోర్డర్ ఇదే ఉంది దీంట్లో. 0 px. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఇచ్చారు కదా, తీసేద్దాం. చేస్తే ఇలా వంకర కనపడింది. అవును బాబాయ్. అట్లా ఇవ్వచ్చు. ఇది ఎట్లాగే ఈ సెల్ ఐడెంటిఫై చేయొచ్చు, ఈ సెల్ ఐడెంటిఫై చేయొచ్చు, అట్లా మల్టిపుల్ సెల్స్ ఐడెంటిఫై చేసుకోవచ్చు. అదేలే అదేలే. ఆ పట్ల రోన్ ఐడెంటిఫై చేయడం, ఆరు పట్ల రోన్ ఐడెంటిఫై చేయడం, అట్లా టేబుల్ని రౌండెడ్ గా చేసుకోవచ్చు. అదేలే. ట్రై చేయండి. ఓకే. ఇంకేది అడిగారు కదా. ఇది ఎట్లా చేశారు అంటే యాక్టివ్ అని ఒకటి వాడాను బాబాయ్. మన హవర్ అని ఇక్కడ హైలైట్ చేస్తుంది కదా గ్రీన్ కలర్ లో, దాన్నే సెట్ చేస్తే యాక్టివ్ అని పెడితే సో అది స్పెసిఫై అయిద్దని గూగుల్లోనే వచ్చింది బాబాయ్. చూడండి, ఇది ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చినాక అదే దాంట్లో నిలబడి ఉంది. అవును బాబాయ్. ఇంకోటి కదా, ఇంకేది అనుకున్నాం. ఒకటి మనకు వచ్చేటప్పటికి క్లీన్ కోడ్ ఉండాలని చెప్పారు బాబాయ్. సో అన్వాంటెడ్గా మనం ఏమన్నా స్టైల్స్ అయి పెట్టినా అవన్నీ తీసేస్తున్నాం బాబాయ్ కోడ్లో. ఇది అయిందా? ఏదో ఉంది కదా దీంట్లో కూడా, ఏదో అనుకున్నాను. అది ఇమేజ్ ఒకటి చిన్నది చేయాలని మీరే చేసేసారు బాబాయ్. బాబాయ్ ఇక్కడ అన్డిఫైన్డ్ అని పడుతుంది కదా బాబాయ్ మనకి. మొబైల్ నెంబర్ రావట్లేదా అది నుంచి? అక్కడ రావట్లేదు బాబాయ్. అది మనం వేరే మెథడ్ వేరే ఫామ్ లో ఇచ్చాం, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి సక్సెస్ పేజీలో మన క్వరీలో మొబైల్ నెంబర్ అనేది మనం అసలు ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయలేదు కదా. అది పేమెంట్ పేజీలోనే అవైలబుల్లో ఉంది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి రావట్లేదు. ట్రాన్సాక్షన్ ఐడి ఎలా పెట్టారు? అది ర్యాండమ్ అనే ఇది వాడుకొని పెట్టాను బాబాయ్. జస్ట్ math.random అని ఇస్తే math.floor random వాడి పెట్టేసారు. అవును బాబా. మీరు ఇక్కడ ఎక్కడ డబ్బులు చెప్తున్నారంటే, ఏంటిది బాబాయ్? మీకు మెయిన్గా ఉన్న ప్రాబ్లం చెప్తే, ఇప్పుడు ఈ పేజీలో ఉన్నాం కదా. అవును బాబాయ్. ఈ పేజీలో ఉన్నాం, ఇక్కడ నుంచి గో టు పేమెంట్. అవును బాబాయ్. ఈ గో టు పేమెంట్ అన్నప్పుడు ఈ గో టు పేమెంట్ అనే లింక్ ఆ బటన్ క్లిక్ లేదు వెళ్ళండి. కోడ్లో వెళ్తున్నాను బాబా. ఇదిగోండి బాబాయ్. బాబాయ్
పేమెంట్ క్లిక్ చేసినప్పుడు ఏదో కాల్ చేస్తున్నాం కదా, అది ఎక్కడ రాస్తారు? ఇది క్లిక్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ పేజ్కి వెళ్ళేటట్లా బాబాయ్. అది ఎక్కడ ఉంది? ఆ కోడ్ ఎక్కడ ఉంది? ఇది జేఎస్ లో ఉంది బాబాయ్. వేస్ట్లోకి వెళ్ళి ఓకే ఇదిగోండి బాబాయ్. ఇదిగోండి బాబాయ్ సక్సెస్కి వచ్చేటట్టు. ఇక్కడ మీరు ఐడి తీసుకెళ్తున్నారు కదా, అవును బాబాయ్. ఐడితో పాటు ఫోన్ నెంబర్ తీసుకెళ్ళండి. ఓకే ఐడి తీసుకెళ్తున్నారు కదా, అవును బాబాయ్. ఐడితో పాటు ఇప్పుడు ఈ ఫామ్ లో మీకు ఫోన్ నెంబర్ ఉంది. అవును దీంట్లో ఫోన్ నెంబర్ వచ్చింది బాబాయ్. ఉంది డిస్ప్లే చేస్తున్నారు, మీరు ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నారు. ఫోన్ నెంబర్ అవును బాబాయ్. ఇక్కడ రిజల్ట్ ఆఫ్ ఇది HTML లో ఉంది. ఇదిగోండి బాబాయ్ రిజల్ట్ ఆఫ్ ఫోన్. ఒక నిమిషం. ఓకే బాబాయ్. బాబాయ్ ఇక్కడ ఉంది బాబాయ్ రిజల్ట్ ఆఫ్ ఫోన్ అనేది HTML లో ఉంది. ఏదైనా ఇది ఉంది కదా, ఇది ఉంది కదా ఇక్కడ. అవును బాబాయ్. నేనేమంటే ఇప్పుడు రిజల్ట్ ఆఫ్ ఫోన్ అని రాసుకున్నాడు ఇక్కడ. అవునవును బాబాయ్ మాట వినపడుతుందా? మాట వినపడుతుందా? ఓకే బాబాయ్. దీన్ని ఇక్కడ పెట్టుకోండి. బాబాయ్ హిడెన్ ట్యాగ్ లేదనుకుంటా. ఇది ఇక్కడ పెట్టండి, ఈ రిజల్ట్ డాట్ ఫోన్ ఇక్కడ పెట్టండి. మొత్తం లెఫ్ట్ బేస్ రైట్ మొత్తం డాట్స్ కనెక్ట్ చేయడం రావాల్సి. మెయిన్ ఛాలెంజ్ అది కనపడుతుంది. అదేలే బాబాయ్. ఓకే బయట డాట్స్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీని వాల్యూ చూపించి అది పెట్టేసి బాబాయ్ పేడ్ నుంచి కాల్ చేస్తున్నారు కదా. అవును బాబాయ్. ఆ జావా స్క్రిప్ట్ చేసేయండి. ఇది పేడ్ చేస్తుంది కదా. అవునవును దీంట్లో ఇక్కడ లెఫ్ట్ ఈక్వల్ టు పెట్టేసి వాల్యూ అని పెట్టుకోండి. అదేలే బాబాయ్. వాల్యూ అని పెట్టేసి టైప్ చేయండి. స్మాల్ వాల్యూనా క్యాపిటల్ వాల్యూ? స్మాలే బాబాయ్. వాల్యూ అంటే వస్తుంది కదా, వచ్చింది బాబాయ్. ఇట్లా ఇక్కడ స్లాష్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ డాలర్ పెట్టి తీసుకెళ్ళాలి. ఓకే పెడుతున్నావు. $2 పడ్డాయి ఇక్కడ. ఓకే 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 బాబాయ్. సేవ్ చేశారా? ఈ డాట్స్ కనెక్ట్ చేయడం అని వస్తేనే మనకి సాఫ్ట్వేర్ లో ఏంటంటే శ్రీకాంత్ ఇండివిజువల్ మనం ఎంటైన్ చేస్తాం. అదేలే బాబాయ్. డాట్స్ కనెక్ట్ చేయగలిగినప్పుడే డాట్స్ కనెక్ట్ చేయగలిగితేనే శ్రీకాంత్ మనం ఎంత ఇండివిజువల్ గా మనం ఎంత చేసిన ఉపయోగం లేదు.
ఓకే. ఇక్కడి నుంచి అక్కడికి డేటా పంపించగలిగితేనే సక్సెస్. అదేలే బాబాయ్. చూడండి, ఇప్పుడు గో టు పేమెంట్ అన్నాం. అవును బాబాయ్. ఇక్కడ సక్సెస్ 45 వస్తుంది. అవును. ఇక్కడ మొబైల్ నంబర్ రావాలి. రావట్లేదు అంటే ఇది ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఇన్స్పెక్ట్ చేద్దాం. ఎందుకు మనకు సెట్ అవ్వట్లేదు? అదేలే బాబాయ్. వాల్యూ సెట్ చేశాను. అవును బాబాయ్. రిజల్ట్ ఆఫ్ ఫోన్ ఇప్పుడు స్ట్రాంగ్ సెట్ చేశాను. ఈ ప్రీకి ముందు ఇన్పుట్ టైప్ పెట్టాం. అవును దీంట్లో బాబాయ్. ఉంది, దీంట్లో వాల్యూ ఉంది ఇక్కడ కనపడలేదు. అవును అవును బాబాయ్, కనపడుతుంది. సోర్స్ లో స్టాటిక్ సిఎస్ఎస్ జేఎస్సి పేలో వాల్యూ అన్నాను కదా, ఇక్కడికి ఎందుకు అవును. రావట్లేదో చూద్దాం. ఓకే. ఇప్పుడు మీరు ఓకే, ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఎందుకు రావట్లేదంటే, ఇప్పుడు మీరు ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నారు. కాల్ చేసినప్పుడే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు సెట్ అమౌంట్ ఇక్కడ పెట్టారా? క్లిక్ ఈవెంట్ ఇది కదా, అవును బాబాయ్. దీంట్లో ఇలా తీసుకోవాలి. సరే మా ఓకే. ప్లేస్ చేసి అదేలే బాబాయ్. అది ఇక్కడ పెట్టాలా బాబాయ్? కింద వాటిని కంట్రోల్ చేయండి. పైన ఇక్కడ స్లాష్ అవసరం లేదు కదా, తీసేయండి. అర్థమవుతుంది. ఓకే బాబాయ్. ఓకేనా శ్రీకాంత్? ఓకే బాబాయ్. సేవ్ చేశారా? చేసేసాను బాబాయ్. మనకు నెంబర్ వచ్చింది సరే. అవును బాబాయ్. ఇప్పుడు నెంబర్ వస్తుంది మీకు. అవును. మీ సక్సెస్ పేజ్లో నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఆ నెంబర్, ఇప్పుడు ఈ ఎర్రని రిజాల్వ్ చేయండి. ఏది బాబాయ్? ఈ కోడ్ 404. ఇప్పుడు 404 వచ్చింది. ఎందుకు వస్తుంది? ఇది రిజాల్వ్ చేయాలి శ్రీకాంత్. రిజాల్వ్ చేయకపోతే మన ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టం వేస్ట్ అవుతుంది. అదేలే బాబాయ్. అసలు ఇంకా నేను నాకు తెలిసి ఇంకేమి ఇంకా నేను అంతా నేనే చేసుకున్నట్టు, మిమ్మల్ని ఏం చేయకుండా నేనే చేసినట్టు అయింది. నా ఫెయిల్యూర్ అయింది. ఆ 404 రిజాల్వ్ చేయండి. ప్రతిసారి ఏం చేస్తానంటే నేను చేస్తాను, కానీ మీ చేత చేయించాలి. మీరు చాలాసార్లు అడిగారు, బాబాయ్ నన్ను చేయనండి, లేకపోతే నాకు షేర్ చేస్తా, నా స్క్రీన్ లో చేయండి అంటారు కదా. ఇప్పుడు చేయండి. మొన్న చూశాను బాబాయ్, 404 ఎర్రర్ వచ్చిందంటే పాత సరిగ్గా ఇవ్వట్లేదని ఏదో సంథింగ్ చూశాను. వచ్చారు కదా, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఎక్కడ రిజాల్వ్ చేయాలి? దీన్ని ఎక్కడ రిజాల్వ్ అంటే ఎక్కడ రిజాల్వ్ చేయాలి? ఇక్కడ ఈ లైన్ లోనే బాబాయ్, ఇక్కడే. ఇది లైన్ నెంబర్ 18 ఉంది. లైన్ నెంబర్ 18 బాబాయ్. 18 కాదు, రాంగ్. కాదా? సరే ఒకసారి నన్ను సెట్ చేయండి నేను బాబాయ్. చాట్ జీపీటీకి అలవాటు అయితే శ్రీకాంత్ కదా బాబాయ్, నాకు చెప్పింది కదా. అదే గూగుల్ సెర్చ్ లా చెప్పింది బాబాయ్. మాట స్టక్ అవుతుంది బాబాయ్. నెట్ సరిగా లేదు, నెట్ కొంచెం సరిగా లేదు. అదేలే బాబాయ్. ఎక్కడ దీన్ని సొల్యూషన్ అంటే ఎక్కడ చేయాలి? ఏ స్క్రీన్ లో చేయాలి? ఈ యాప్.py లో అనుకుంటా బాబాయ్. చేయండి. అదే
మెయిన్గా అది నేర్చుకోవట్లేదు శ్రీకాంత్. మీరు ఏది నేర్చుకున్నా అదేలే ఒక బాబాయ్. ఎత్తు, ఇది నేర్చుకోవడం ఒక్కటే ఒక ఎత్తు. మీరు ఓకే. ఇది ఈ స్క్రీన్ నుంచి ఆ స్క్రీన్కి వెళ్ళేటప్పుడు నావిగేషన్ లో చేయగలిగితే సక్సెస్ అయినట్టు. లేదంటే ఇక ఉపయోగం లేదు. అదేలే బాబాయ్. ఏంటంటే వాళ్ళకి చూస్తున్నా కదా, ఇండస్ట్రీలో సాలరీస్ కూడా పెరగవాలి. ఓకే. అదేంటంటే ఏదో స్క్రీన్ చేస్తారు, చేరే బాబు అంటారు, అది చేసేసి సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్ అని నేర్చుకుంటారు. లేదంటే వెనకాల బ్యాక్ కూడా ఏదో చేస్తారు. కానీ వీటిని అదే. కల్పించేవాడే కలిపి ఉంచగలిగితేనే మీకు కెరీర్ పోతుంది. నాకు ఇదే తెలుసు, ఇదే చేస్తానంటే అట్లాగే ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా మంది పెద్ద పెద్ద సీనియర్లు కూడా ఇప్పుడు చాలా తక్కువ సార్లు ఉండేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ స్కోప్ దాటి బయట రాలేదు. నాకు తెలిసి ఇక్కడ మార్చాలనుకుంటున్నాను బాబాయ్, అవుట్ లో. మొత్తం పెట్టండి. దీనికి ముందు ఇవ్వాలా, తర్వాత ఇవ్వాలా? ఓకేనా? చూద్దాం ఒకసారి. బాబాయ్, మనం అక్కడ JS లో రాసాం కానీ మెథడ్ ఇంప్లిమెంట్ లో మనం ఇక్కడ ఐడితో మనం అనేది ఫంక్షన్ అనేది రాయలేదు కదా అని చెప్తుంది బాబాయ్. అదే చూద్దాం. అదే ఆ ఎర్రర్ ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఫైల్ క్లిక్ చేయండి. మీ మౌస్ ఉన్న ఫైల్, మీ మౌస్ అక్కడక్కడ లేదు విజువల్ బాబాయ్. స్టూడియోలో, ఆ విజువల్ స్టూడియోలో రౌట్స్ పక్కన ఉన్న ఫైల్ ఎందుకు రౌట్స్ పక్కన ఉన్నది ఇదే బాబాయ్, ఇదే. అక్కడ చుక్క ఉంది, ఆ చుక్క ఉంది ఎందుకు, తెల్ల చుక్క ఉంది. అది ఏదో ఫైల్ అదేంటి ఏంటో బాబాయ్ మరి. తెల్ల చుక్క ఏంటి అదే లేదా? ఓకేనా? యాప్ డాట్ పై ఓకే. దీంట్లో ఏం సేవ్ ఇక్కడ చేయరా? దీంట్లో ఏం సేవ్ చేయరా? బేసిక్ రౌట్ కదా బాబాయ్, దీంట్లో ఏమి ఉండదు అనుకుంటున్నా బాబాయ్. సరే, ఇది ఇది ప్రిఫిక్స్. ఇప్పుడు ఏదో చేంజ్ చేశారు, దీంట్లో ఏం సేవ్ చేయాల్సిన అవసరం లేదా అని అడుగుతుంది. దీంట్లో ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు బాబాయ్. ఇక్కడ చుక్క ఉంది, ఏదో చేంజ్ చేశారు, సేవ్ చేయరా అడుగుతుంది. ఓకే. అది ఇందాక పెట్టి తీసేసాను బాబాయ్ అంతే. ఇప్పుడు సాల్వ్ చేయండి, ప్రాబ్లం ఏమొస్తుంది. ఇట్లా హ్యాండ్స్ అని ఎలాగిస్తారు శ్రీకాంత్? అదేలే వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో కూడా
ఇదిగోండి బాబాయ్ ఇక్కడ మనం ఐడితో అనేది ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం కదా, అక్కడ ఎంఎన్ఓతో ఏం పెట్టలేదు అని చెప్తున్నట్టుంది అనుకుంటున్నా బాబాయ్. సరే అదే చేయండి. అంటే మళ్ళీ దానికి ఒకటి పెట్టిన ఇప్పుడు ఇక్కడ ఎంఎన్ఓ అవసరం ఉంది. అక్కడ ముందు అసలు ఎర్ర చూసుకోండి. ముందు ఎర్ర ఏమిస్తుంది మెయిన్ గా ఎర్ర ఏం చదువుతుంది చూడు. హలో ఇదేనా ఉన్నారా? ఉన్నా బాబాయ్. ఇది కాదు అసలు మెయిన్ గా ఎర్ర వస్తుంది. బ్రౌజ్ చేసినప్పుడు ఎర్ర వస్తుంది కదా, ఎర్ర ఏమొస్తుంది చూడండి. అన్ఎక్స్పెక్టెడ్ కీవర్డ్ టైప్ ఎర్రర్ success_plan success_plan అనే ఫంక్షన్ అక్కడ ఉందంట. అదేలే బాబాయ్, అది ఇదే బాబాయ్. success_plan అనేది ఇదిగోండి బాబాయ్ ఇక్కడ ఇది వస్తుందంట. అది పేమెంట్ సక్సెస్ అనేది ఏంటి? ఎవరు లిస్ట్ పేమెంట్ సక్సెస్ అనేది బై ప్లాన్ లిస్ట్ ఏది ఇప్పుడు ఆన్ చేసింది. అదే ఇప్పుడు మీరు చేశారా అది కరెక్ట్. ఇప్పుడు మీరు చేశారు చూసారా అది కరెక్ట్. దాని అదేలే బాబాయ్. సక్సెస్ మాడ్యూల్లో సక్సెస్ రౌట్స్ లో ఉన్నాయి కదా. అవును బాబాయ్ ఇక్కడ అది లేదని చెప్తుంది. పైన ఇయర్ లో వచ్చింది, కింద ఎందుకు లేదు అని. కానీ ఇక్కడ హైలైట్ అవ్వలేదు కదా బాబాయ్. మరి అది వాడలేదు కదా మనం. సేవ్ చేయండి ఎర్ర పోవాలి. ఓకే బాబాయ్. ఇప్పుడు ఎర్ర పోవడం అనేది ఇంపార్టెంట్. అది హైలైట్ అయిందా లేదా తర్వాత సమస్య. అదేలే ఇప్పుడు ఆ నెంబర్ యువర్ అన్డిఫైన్డ్ అని ఉంది కదా, యువర్ అన్డిఫైన్డ్ ఫిల్ చేయండి. ఇప్పుడు అన్డిఫైన్డ్ అని ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ డిస్ప్లే అవుతుంది? ఇక్కడ బాబాయ్. ఇప్పుడు అక్కడ నెంబర్ ఉంది కదా, ఎక్కడ బాబాయ్? ఆపరేటర్ అని పెట్టారు. ప్లాన్ డీటెయిల్స్ డాట్ ఆపరేటర్ అంటే బాబాయ్ మన ఇదేంటిది పేమెంట్స్ పేజ్ లో మనం దానికి పెట్టింది రిజల్ట్ ఆఫ్ ఆపరేటర్ అనే కదా పెట్టింది. మొబైల్ నెంబర్ కదా అక్కడ డిస్ప్లే చేస్తుంది. అంటే ఏదో ఒకటి సంథింగ్ ఏదైనా రావాలి, కానీ అది వేరే ఫామ్ లో ఉంది కదా, ఏది రావట్లేదు అంటున్నా బాబాయ్ నేను ఇక్కడ. ఇక్కడ మీరు ప్లాన్ డీటెయిల్స్ డాట్ ఆపరేటర్ పెట్టారు. ఓకే, ఆపరేటర్ అంటే ఎక్కడ పెట్టారు? జావాస్క్రిప్ట్ లో పెట్టారు. అదేలే బాబాయ్. అవును, జావాస్క్రిప్ట్ లో పెట్టారు. జావాస్క్రిప్ట్ ఎలా తెలుస్తుంది? మీకు నెంబర్ వచ్చింది, జావాస్క్రిప్ట్ ఎలా తెలుస్తుంది? అది HTML లో ముందు ఉండాలి కదా బాబాయ్ తెలియాలంటే. అదే అట్లా నేను ఇప్పుడు జావాస్క్రిప్ట్ కి ఎలా తెలుస్తుంది? తెలియాలి కదా. JSON అనే ఫంక్షన్ వాడాను బాబాయ్ నేను దీంట్లో. ఇదిగోండి బాబాయ్, ఆబ్జెక్ట్ ని మన సపరేట్ వేరియబుల్స్ గా మార్చడానికి సపరేట్ చేశాను. 73 బాబాయ్. 73లో ఐడి ప్లాన్ డేటా డిస్ప్లే నన్ను ప్లాన్ టు చేసాను. అవును బాబాయ్. success.html లో ప్లాన్ టు చేసాను అన్నారు. అవుతుంది, ఇది డిస్ప్లే అవుతున్నారు. ఇది మన HTML అవ్వట్లేదు కదా. మనకు తర్వాత సక్సెస్ లో వచ్చినప్పుడు మనకి ఇవన్నీ వచ్చింది అక్కడ నుంచే బాబాయ్. ప్రైస్ ఒకటే మనం ఆ మెథడ్ లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసాం, ఆబ్జెక్ట్ లో నుంచి. అదొకటి ఇక్కడ డిస్ప్లే దాంట్లోనా? అవును బాబాయ్. ఇదిగోండి బాబాయ్, ప్లాన్ డీటెయిల్స్ అనే వేరియబుల్ తీసుకొని ఎయిర్టెల్ అనేది వచ్చిందా? మరి ప్లాన్ డీటెయిల్స్ ఎవరు ఎయిర్టెల్ నెంబర్ అని రాలేదా? అది రాలేదు బాబాయ్. కానీ ఇక్కడ అదే రావట్లే, ఏది ఇచ్చినా కూడా మనకి అక్కడ అన్డిఫైన్డ్ అని వస్తుంది. అదే నేనేమంటానంటే ఇప్పుడు ప్లాన్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ పేజ్ లో JSON ఉన్నారు కదా. ఇదిగోండి బాబాయ్, ఇక్కడ ప్లాన్ డీటెయిల్స్ అని ఒక వేరియబుల్ నల్ తీసుకున్నాను. JSON.parseof అదిగోండి బాబాయ్, ఆ వేరియబుల్ ని ఇక్కడ పెట్టాను బాబాయ్. ఈ ప్లాన్ డేటా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్లాన్ డేటా అనేది ఇదిగోండి బాబాయ్, దీనికి ఒక వేరియబుల్ ఇదిగోండి ఇక్కడ అసైన్ చేశాను. ఆ ప్లాన్ డేటా HTML ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళండి సరే. ఇదిగోండి బాబాయ్, ఇది ప్లాన్ డేటా ఐడి కదా, సో ఐడి ఇదిగోండి బాబాయ్ ఇక్కడ ప్లాన్ డేటాలోకి వచ్చింది, JSON లోకి వచ్చింది అంతేనా? అవును బాబాయ్. ఆ JSON లో అక్కడ ఫోన్ నెంబర్ లేదు కదా మీ దగ్గర.
ఫోన్ నెంబర్ లేదు బాబాయ్ అక్కడ అసలు ఫోన్ నెంబర్ మన లేదు కాబట్టి ఆప్షన్లో ఫోన్ నెంబర్ రాయలేదు. అసలు ఫోన్ ఇప్పుడు నెంబర్ ఇప్పుడు అనేది మీకు ఇప్పుడు మీకు ఫోన్ నెంబర్ వస్తుంది. అవును ఇక్కడ వస్తుంది కానీ అక్కడ పెట్టాలి. సరే JS. ఫోన్ నెంబర్ ఏదో ఒకటి ఆపరేటర్ ఏదో పెట్టాలి కదా, ఎయిర్టెల్ అన్న ఏదో ఒకటి పెట్టాలి కదా. అదేలే బాబాయ్. ఇక్కడ ఇక్కడ అంతకుముందు ఏమైనా కంట్రోల్ జరుగుతుంది. అక్కడ ఆపరేటర్ కంట్రోల్ ఆపరేటర్ ఉందా మరి? లేదు బాబాయ్. మరి మనం ఎందుకు ఆపరేటర్ ఇట్లా పెట్టారు? అంటే ముందు మెథడ్లో మన ముందు పేమెంట్స్ పేజ్లో ఏదన్నా ఇక్కడికి ఎక్స్ట్రాక్ట్ అయిద్దేమో అని సరే పెట్టాను. ఒకసారి సక్సెస్ లోకి వెళ్ళండి. అది అయిద్దేమోనని గెస్ కొడుతున్నాను బాగా. సక్సెస్ డాట్ HTML లోకి వెళ్ళండి. ఓకే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మీకు ప్లాన్ అనేది ఉంది కదా. అవును బాబాయ్. ఆ ప్లాన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్లాన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటారు. మనం ఇదిగోండి బాబాయ్ ప్లాన్ సర్వీసెస్ అని మొత్తాన్ని ఇక్కడ బయట పెట్టి ఇందులో ఈ క్వరీ ఒకటి రాశాను బాబాయ్ ఇక్కడ. అంటే నేను అవి పెడదాం అనుకున్న తర్వాత మనకి పేమెంట్ చేసినప్పుడు సక్సెస్ మెసేజ్ ఏదో వచ్చిందో చూస్తే మనకు ప్రైస్ ఒకటే వచ్చింది. ఇవన్నీ ఇంకా దాంట్లో ఏం పెట్టలేదు బాబాయ్. క్వరీ కూడా ఏం చేంజ్ చేయాలి అలానే ఉంచా. అదే నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడ నాకు అర్థమైంది. ఈ ఫంక్షన్ ఇక్కడ రాశాను కదా బాబాయ్ పేమెంట్ సక్సెస్, దీన్ని రౌట్స్ లో పెట్టాను బాబాయ్. ఇక్కడ కన్ఫర్మ్ లో ఇదిగోండి బాబాయ్ పేమెంట్ సక్సెస్ అని ఇక్కడికి తెచ్చాను బాబాయ్. అక్కడ కాల్ చేస్తున్నారు ఆ మీద. అవును బాబాయ్. దాని రైట్ క్లిక్ ఇచ్చి గో టు డెఫినిషన్ ఉంది. ఇదిగోండి బాబాయ్. సో ఈ మెథడ్లో మీరు ప్లాన్ డీటెయిల్స్ తెచ్చుకుంటున్నారు. ఇక్కడ మీకు ప్లాన్ ఐడి ఇక్కడ వస్తుంది కాబట్టి. అవును బాబాయ్. ఇప్పుడు ఈ ప్లాన్ కి ఇప్పుడు ఈ మెథడ్ కి మీకు ఐడి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఐడియా బాబాయ్ ఐడి అనేది అంటే అంతకు ముందు మీరు ఇన్బిల్ట్ గా రాసిన కోడ్ లోనే నేను జస్ట్ ఫిక్స్ చేసేసాను బాబాయ్ అంతే. అవును బాబాయ్ అన్ని రావాలి కదా, మనం అంతకు ముందే ఐడీస్ అన్ని ఇన్బిల్ట్ గా రాసేసాను. అదే నేనేమంటున్నానంటే మీరు బై ప్లాన్ లిస్ట్ అని పెట్టేస్తున్నారు. అవును బాబాయ్. లైన్ నెంబర్ 11 లో బై ప్లాన్ లిస్ట్ స్క్రీన్ పంపించారు. అవును బాబాయ్. అంతే కదా. మీకు ఐడి ఎక్కడి నుంచి వచ్చింది? పేమెంట్ సక్సెస్ దగ్గర ఐడి ఫార్వర్డ్ చేస్తుంది కదా. అవును బాబాయ్. ఐడి ఫార్వర్డ్ చేశారు. ఇది మనం రౌట్ లో పెట్టాం కదా బాబాయ్ ఐడి అక్కడ వచ్చింది కాబట్టి ఐడిని ఫార్వర్డ్ చేశారు. అవును బాబాయ్. ఇప్పుడు MNO వస్తుంది. అవును MNO వస్తుంది. ఇంకా ఎయిర్టెల్ కూడా వస్తుంది. ఎయిర్టెల్ కూడా రావాలి. యువర్ ఎయిర్టెల్ నెంబర్ సో. ఓకే అవును. యువర్ ఎయిర్టెల్ నెంబర్ సో అని రావాలి మనకి. అది మన రిక్వైర్మెంట్. అవును. అది తీసుకురండి అంటున్నాను. ఇప్పుడు నెంబర్ వచ్చింది, ఫోన్ నెంబర్ వచ్చింది. అవును బాబాయ్. అది అతను సెర్చ్ చేసుకుంది ఎయిర్టెల్ అని కూడా మనం ఎందుకు తీసుకెళ్ళకపోతున్నాం? అదేలే బాబాయ్. ఆ స్క్రీన్ లో మనం ఎయిర్టెల్ అని కూడా తీసుకురావచ్చుగా. అవును ఇక్కడేగా. ఈ స్క్రీన్ లోకి రావాలి. అదేలే బాబాయ్. ఈ స్క్రీన్ లోకి అతను సెలెక్ట్ చేసుకుని ఎయిర్టెల్ కాదని చెప్పాలి. ఎవరు ఎయిర్టెల్ నెంబర్ సమ్ XYZ 999 ఏదో పెట్టాలి. అదేలే బాబాయ్. ఇప్పుడు ఏంటంటే మీరు ఆపరేటర్ పెట్టి వదిలేసారు. అవునవును. ప్లాన్ డీటెయిల్స్ తోటి ఆపరేటర్ పెట్టి వదిలేసారు. అదేలే బాబాయ్. ఇక్కడ ఆపరేటర్ లో అదే ఎవరు ఎయిర్టెల్ అని పెట్టాలి. ఇక్కడ యువర్ ఎయిర్టెల్ మొబైల్ నంబర్, యువర్ ఎయిర్టెల్ మొబైల్, యువర్ ఎయిర్టెల్ నంబర్ XYZ ఆన్ ట్రాన్సాక్షన్ ఆన్ డేట్ అని చెప్పేసి పెడతారు. ఎయిర్టెల్ నెంబర్ డిస్ప్లే అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ అతను ఎయిర్టెల్ లా కాదా కూడా డిస్ప్లే అవ్వాలి. అదేలే బాబాయ్. ఇప్పుడు నంబర్ మన దగ్గరికి వస్తుంది కదా, అది వచ్చే నెంబర్ తీసుకోండి. సరే ఎయిర్టెల్ కాదా తర్వాత డిస్ప్లే చేద్దాం. ఇంకా మొబైల్ వస్తుంది, నా మొబైల్ డిస్ప్లే చేద్దాం.
మొబైల్ నెంబర్ వస్తుంది మనకి ఇప్పుడు శ్రీకాంత్? ఈ పేజీలోకి అనేది మామూలుగా వస్తుంది బాబాయ్, వచ్చిందిగా ఇందాక మన వచ్చినప్పుడు పాత ఇందాక వచ్చింది. పారామీటర్లో వచ్చిందిగా. మరి పాత పారామీటర్ ఉన్నదాన్ని రీడ్ చేయండి. మీరు ఆపరేటర్ ఎంత రీడ్ చేస్తున్నారు? ఏం లేదు శ్రీకాంత్, గుడ్డెద్దు చెవిలో పడ్డట్టు వెళ్ళిపోతున్నారు అంతే. మనకది పాత పారామీటర్లో ఉన్నప్పుడు ఆపరేటర్లో ఎందుకు ఉంటుంది? అదేలే బాబాయ్. అది అన్నా నేను. ఇప్పుడు మీకు పాత పారామీటర్లో ఉండదాన్ని ఆపరేటర్లో ఎందుకు వస్తుంది మీకు? ప్లాన్ డీటెయిల్స్ ఎందుకు వస్తుంది? ప్లాన్ డీటెయిల్స్ అనే దాంట్లో ప్లాన్ డీటెయిల్స్ అనే దాంట్లో ఎందుకు వస్తుంది? అవును బాబాయ్. ఇప్పుడు మీరు ఏదో చేసుకుంటే ఏదో ట్రయల్ అండ్ ఎర్రర్ చేద్దాం, ఏదైతే సక్సెస్ అయింది అక్కడ అలా అలా చేయవాకండి. మీరు ఆ మెథడ్ లో నుంచి కాల్ చేశారు కదా, సో ఆపరేటర్ అనేది వర్క్ అయిద్దని అది అలా ఉంచాను బాబాయ్. సరే సరే కాదా ఇప్పుడు మొబైల్ నెంబర్ వస్తుంది కదా, చేయండి. మొబైల్ నెంబర్ మీకు వస్తుంది ఇక్కడ. అవును బాబాయ్. దాన్ని తీసుకురండి. ట్రై చేస్తాను బాబాయ్. ట్రై చేయండి. ఎంఎన్ఓ వచ్చింది. శ్రీకాంత్ నేను పెట్టాను, స్టెప్ లో పెట్టాను.
కన్నా అర్థం కాలేదు. చూస్తున్నాను బాబాయ్. ఈ లాస్ట్ లైన్ ముందు పెట్టు. లాస్ట్ లైన్ అక్కడేం వాళ్ళు ఏంటిది బాబాయ్? ఆ ఇయర్ లైన్ ఫంక్షన్ ఏం కాదు. ఆ ఇయర్ లో ఇన్కంప్లీట్ గా ఇచ్చాను నేను. అవునవును బాబాయ్, అది చూస్తున్నాను బాబాయ్ పెట్టిన మెసేజ్. ఇప్పుడు ప్రెజెంట్స్ ఆగండి. ప్రెజెంట్స్ అంటే బాబాయ్ ఒకసారి చెప్పండి బాబాయ్, ట్రై చేద్దాం. చూద్దాం అసలు ముందు వర్క్ అయితే లేదో. మొబైల్ నెంబర్ కూడా 45 అని వచ్చింది బాబాయ్, ఐడి వచ్చింది అంతే. అన్ని 45 వచ్చింది. అవును, 2 45 వచ్చింది. ఇక్కడ ఎయిర్టెల్ రావాలి. అవును బాబాయ్. ఆ ఎయిర్టెల్ వస్తే కరెక్ట్ అన్నట్టు మార్చు. బాబాయ్ అంటే ఎయిర్టెల్ సిమ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సిమ్మా? అదే ఎయిర్టెల్ నెంబర్ అని చెప్పాలి కదా, అతను సెర్చ్ చేసుకున్న సిమ్ కదా, ఎయిర్టెల్ హార్డ్ కోడ్ రాకూడదు. అవును బాబాయ్, అదే అక్కడ ఏది సెలెక్ట్ చేసుకుంటే. ఇక్కడ ఈ స్క్రీన్ లో అతను ఏం సెలెక్ట్ చేసుకున్నాడు,
అది ఇక్కడ రావు. ఎయిర్టెల్ వచ్చింది కదా, ఇక్కడ ఎయిర్టెల్ అవును. వచ్చింది కదా, ఇక్కడ ఎయిర్టెల్ వచ్చింది, అది ఫార్వర్డ్ అవ్వాలి. అవునవును. ఇక్కడ ఎయిర్టెల్ సెలెక్ట్ చేస్తాం, అది ఎట్లా డిస్ప్లే అవ్వాలి, స్ట్రింగ్ డిస్ప్లే అవ్వాలి. అదేలే బాబాయ్. ఇక్కడ ఎయిర్టెల్ లోగో ఎలా ఇస్తాం ఓకే, అలా అక్కడ స్ట్రింగ్ ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, వడ అయితే వడ, ఏదైతే అది. అని డిస్ప్లే చేయాలి. బాబాయ్ అప్పుడు హార్డ్ కోడ్ చేయాలనుకుంటా, డైనమిక్ గా వచ్చిద్దా? డైనమిక్ గా రావాలి, అదే రిక్వైర్మెంట్. డైనమిక్ గా రావడం రిక్వైర్మెంట్. ఇది అర్థమైంది సరిగ్గా మీకు? అసలు ఏం అర్థం కాలేదు బాబాయ్. ఏంటంటే ఇయర్ అనేది జావాస్క్రిప్ట్ లో ఉండదు, ఆ ఆబ్జెక్ట్ ఇది ఓకే. జావాస్క్రిప్ట్ లో ఇది ఉంటుంది అనమాట. అదేలే బాబాయ్. ఏం చేశామంటే ఈ పేజ్కి వచ్చే టైంకి మనకి గో టు పేమెంట్ టైంకి ఇక్కడ మనం ఇది ఇది పంపిస్తాం. 45 అను నెంబర్. పంపిస్తాం అంటే 3 ఉన్నాయి, సక్సెస్ అవును. ఉంది, 45 ఉంది, ఇది ఉంది, 3 ఉన్నాయి. ఓకే. సో పాత్ అంటే దీని తర్వాత వచ్చేదంతా పాత్ అంటారు. అదేలే బాబాయ్. అదే. 3 ఉన్నాయి కాబట్టి 0 1 2 3. సో అందుకని ఇక్కడ మనం ఫోన్ నెంబర్ కోసం 3 పెట్టుకుంటాం. అదేలే బాబాయ్. ఆపరేటర్ కోసం పెట్టుకుంటే ఇంకోటి పెట్టుకుంటే 4 పెట్టుకుంటాం. ఓకే. ఆపరేటర్ మనకేం రాదు, 4లో మనకు 4th ఆపరేటర్ లేదు. అదేలే బాబాయ్. 4th ఆపరేటర్ కాబట్టి అండర్ఫైన్ మ్యాచ్. ఓకే. మొబైల్ నెంబర్ కూడా పెంచారు. ఇక్కడ అదే. స్లాష్ ఇక్కడ ఎయిర్టెల్ ఏదో ఒక చేయండి ఇక్కడ నుంచి. ఓకే. ఇదే తెచ్చాం కాసేపు, అలా ఉందనుకుందాం. అదే. అలా ఉంటే వచ్చేస్తుంది, డిస్ప్లే అవుతుంది. ఓకే, ఏది తీసుకుంటే అది రావాలి. ఇక్కడ ఈ స్క్రీన్ లో ఏం సెలెక్ట్ చేశాను అది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రావాలి. ఇక్కడ అదే. ఈ స్క్రీన్ లో మనకి అది ఉందో లేదో చూద్దాం అనుకోండి, అది డిస్ప్లే చేయొచ్చు. ఓకే. ఉందా? ఈ స్క్రీన్ లో లేదు కదా బాబాయ్ మనం. లేకపోతే మరి ఎయిర్టెల్ డిస్ప్లే చేస్తాం. పాత్రలో చెప్తున్నా బాబాయ్. పాత్ర కాదు, ఈ స్క్రీన్ లో డిస్ప్లే చేస్తున్నాం అంటే మనకు ఎయిర్టెల్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. సంథింగ్ ఒక కోడ్ ఉంది కదా బాబాయ్ మనకి, ఏ అయితే విఐ ఉంది కదా. అవును బాబాయ్. అప్పుడు ఏం చేస్తారు మీరు, ఇప్పుడు ఆ కోడ్ ఏదో ఉంది కదా స్క్రీన్, అవును బాబాయ్. ఈ స్క్రీన్కి వెళ్ళండి ఒకసారి. ఇదిగోండి బాబాయ్. ఈ స్క్రీన్ లో మీ కోడ్ ఉంది కదా. అవునవును. జియోని ఇట్లా ఏదో ఉన్నాయి కదా మనకి. అవును బాబాయ్. అయితే మనకి చెప్తాం అక్కడ రిజల్ట్ ఫోన్ నెంబర్ అని వచ్చింది కదా. రిజల్ట్ ఫోన్ నెంబర్ దగ్గర లోగో ఇక్కడ డిస్ప్లే చేస్తుంది, అక్కడ డిస్ప్లే లోగో, ఇక్కడ లోగో డిస్ప్లే చేస్తుంది కదా. అవును బాబాయ్, ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాం. ఇదే కదా. అవును బాబాయ్. ఇక్కడ మీ సిస్టమ్ లో చేస్తున్నట్టున్నారు. ఇక్కడ ఆపరేటర్ చేస్తున్నాయి. అవును బాబాయ్, లోగో డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ ఆపరేటర్ ని ఎక్కడ వాడుకుంటున్నాం, అది జేఎస్ లో వాడుతున్నాం బాబాయ్. ఇది ఫైనల్ రెఫరెన్స్ చేసినప్పుడు ఇక్కడ వాడుతున్నాం దాన్ని. ఈ ఆపరేటర్ ని వాడుతున్నాం, దేంట్లో మనం జేఎస్ లో వాడుతాం పైన ఉంది బాబాయ్. అవును బాబాయ్. దీంట్లో మనం ఆపరేటర్ ని వాడుతాం. ఇది కదా ఆపరేటర్ తీసుకుంటాం, ఆపరేటర్ తీసుకుంటున్నాడు. నేనేమంటానంటే ఇప్పుడు ఈ డాలర్ ఉంది మీకు, అవును బాబాయ్. డాలర్ ఆపరేటర్ ఉంది. ఇక్కడ ఎంఎన్ఓతో పాటు ఇక్కడే పంపించచ్చు కదా డాలర్. పంపించచ్చు. ఓకే, అప్పుడు మనకు అది కోడ్ వస్తుంది. అంటే కోడ్ వచ్చిద్దా, ఒక్క వాల్యూ వచ్చిద్దా బాబాయ్ నెక్స్ట్ పాత్లోకి? చూద్దాం, చూడండి ఇక్కడ ఎయిర్టెల్ కూడా వచ్చింది. అవును బాబాయ్, 80 వచ్చింది. అవును, 80 అయితే 80, GT అయితే ఏదైతే వస్తుంది.
ఓకే. జియో ఉంది. ఇదంతా డైనమిక్ కావాలి, స్టాటిక్ అవ్వాలి. అదేలే బాబు. జియో ఉంది. జియో వచ్చింది కదా అవును. మీకు. అది ఎయిర్టెల్ నెంబర్, ఈ జియో నెంబర్ కూడా చెప్తుంది ఇది. ఓకే. అది అక్కడ మీరు స్క్రీన్ డిస్ప్లే చేసుకోవాలి. ఇది పాత నాటి ఫోన్ ఉంటుంది, ఇది మీకు తెలిసి ఇదన్నా ఫిక్స్ చేయాలి. అదేలే బాబు. ఇప్పుడు నేను ఏమంటానంటే మీ దగ్గర ఆల్రెడీగా ఉంది అది, కానీ ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ జియో జియో స్ట్రింగ్ ఉంది. అవును బాబు. ఇది కొంచెం పాస్ చేసుకోవచ్చు. ఓకే. కోడ్ కాకుండా స్ట్రింగ్నే పాస్ చేయొచ్చు ఇలా. అది ఒక రకం. అదేలే బాబు. స్ట్రింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి తెచ్చుకోవడం ఒక రకం. ఓకే. స్ట్రింగ్ ఆల్రెడీ ఉంది కదా అదేలే బాబు. అన్నప్పుడు తెచ్చుకోవడం ఒక రకం. ఓకే. తెచ్చుకోవటం అనేది ఒకటి, లేదు తెచ్చుకోలేకపోయినప్పుడు ఇంకో రకం. ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, తెచ్చుకుందాం అనుకుంటారా వద్దాం అనుకుంటారా? అంటే ఏది కోడ్ బెస్ట్? స్ట్రింగే స్ట్రింగే తెద్దాం బాబాయ్. స్ట్రింగ్ కదా, కోడ్ ఎవరికి అర్థం కాదు కదా. అవునవును. అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రింగ్, ఈ స్ట్రింగ్ నుంచి ఆ స్ట్రింగ్ ఫార్వర్డ్ అవుతుంది. అదేలే బాబాయ్. పేమెంట్ నుంచి సక్సెస్ కి ఫార్వర్డ్ అవుతుంది. అక్కడి నుంచి అక్కడ ఫార్వర్డ్ అవుతుంది అట్లా. అదేలే అదేలే. ఇప్పుడు ఈ ఫార్వర్డ్ అవ్వకుండా ఏంటంటే ఇక్కడ కొంచెం కోడ్ వస్తుంది. అవును. ఆ కోడ్ ని బేస్ చేసుకొని డీబీని హిట్ చేసుకొని ఓకే. ఈ కోడ్ యొక్క డిస్క్రిప్షన్ తీసుకురామని చెప్పచ్చు. అదేలే బాబాయ్. ఒక ఏపీఐ కాల్ చేసుకొని. ఓకే. ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? అంటే బాబాయ్ ఇక్కడ ఇప్పుడు కోడ్ పంపించారు కదా, నెక్స్ట్ వచ్చేటప్పుడు అలా కోడ్ కాకుండా ఆపరేటర్ లో ఉన్న స్ట్రింగ్ పంపించడానికి కుదరదా? కుదిరింది. అయితే అదే పంపిద్దాం బాబాయ్, మళ్ళీ డీబీని హిట్ చేయకుండా. అది అంతే కదా, పర్ఫార్మెన్స్ అడ్వాంటేజెస్ చూసుకుందాం అంతే కదా. అవును అవును బాబాయ్. సో మనం ఈ ఫామ్ లో ఇక్కడ సబ్మిట్ చేసేటప్పుడు ఈ స్ట్రింగ్ కూడా పంపించే మార్గం చూద్దాం. ఓకే బాబాయ్. ఓకే ప్రొసీడ్ కొట్టినప్పుడు అవును, ఈ స్ట్రింగ్ ని కూడా పంపించేట్టు చూద్దాం. ఇప్పుడు ఆ ప్లేస్ ఎక్కడ, ఏ ప్లేస్ లో చేంజ్ చేయాలి అక్కడికి వెళ్ళండి. ఇదిగోండి బాబాయ్, మనం ఇక్కడ ఇస్తున్నాం నేమ్. ఇస్తున్నా, నేనే అది కాదు. క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు మన కోడ్ ని పంపిస్తున్నాం ఆల్రెడీగా. అవును బాబాయ్. ఓకే. ఆ పాత నేమ్ ఎక్కడ పంపిస్తాం? ఆ కోడ్కి వెళ్ళిపోయింది. అక్కడ ఇప్పుడు కోడ్తో పాటు ఇది కూడా పంపించండి. అదే నేను కోడ్ వెళ్తుంది ఇప్పుడు. కోడ్ వెళ్తుందా? కోడ్ వెళ్ళట్లేదు ఇప్పుడు కూడా కోడ్ వెళ్తలేదు. ఇప్పుడు కూడా కోడ్ వెళ్తలేదు. కోడ్ ఏంటిది? కోడ్ అర్థం కాలేదు బాబాయ్. మీరు అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు ఈ స్క్రీన్ లో ఎయిర్టెల్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అంటే ఏంది, ఏం వెళ్తుంది అక్కడికి? మనకి ఎయిర్టెల్ సెలెక్ట్ చేస్తే అక్కడికి ఇమేజ్ వెళ్తుంది. లేదు, మీకు ఏటీ జియో అట్లా వెళ్తున్నాయి. అవును బాబాయ్, దానికి తగ్గట్టుగా ఇమేజ్ వస్తుంది. దానికి కోడ్ వెళ్తుంది. ఓకే, కోడ్ వెళ్తుంది. అవును బాబాయ్. నేమ్ వెళ్ళకుండా, డిస్క్రిప్షన్ నేమ్ వెళ్ళకుండా కోడ్ వెళ్తుంది. ఎయిర్టెల్ కి ఏటీ వెళ్తుంది, జియోకి జియో ఏదో వెళ్తుంది. అట్లా వోడాఫోన్ ఐడియాకి విఐ వెళ్తుంది. అదేలే బాబాయ్. కానీ మరి విఐ ఇక్కడి నుంచి పంపించలేదే. అవును, మనం కస్టమర్స్ నుంచి పంపించట్లేదు. మరి ఎట్లా, ఎలా వెళ్ళింది? ఫ్లాష్ కావాలా? అది ఉండొచ్చు, అవసరం లేదు. అవసరం లేదు కదా. మరి ఎలా వెళ్ళింది? ఓకే, ఒక్క సెకండ్ బాబాయ్. సెలెక్ట్ చేసుకున్న ఆపరేటర్ అక్కడికి ఎలా వెళ్ళింది? అదేలే బాబాయ్.
మన మన ఎయిర్టెల్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆడికి ఎలా ఫార్వర్డ్ చేసింది. మరి ఆ లింక్ లో ఇప్పుడు మీరు చూసారు ఐడి మాత్రమే ఉంది ఆడ. అవును బాబాయ్, అక్కడ ఐడి మాత్రమే ఉంది. మరి మిగిలిన ఎలా వచ్చింది? ఎయిర్టెల్ అని దానికి ఎలా తెలిసింది? అంటే బాబాయ్, మనం ఆపరేటర్ పంపించేటప్పుడు అక్కడ హిడెన్ గా లోపలికి కోడ్ పంపించాం పక్కన. అదే అదే ఎక్కడ పంపించాం, అదే అంటే ఎక్కడ పంపించాం? ఒక సెకండ్ హెచ్టిఎంఎల్ లోనే సంథింగ్ ఇక్కడ పంపించాం బాబాయ్, చూసాను. రిజల్ట్ డాట్ ఆపరేటర్ ఉంది లైన్ నెంబర్ 69 లో రిజల్ట్ డాట్ ఆపరేటర్ ఉంది. ఇదిగోండి బాబాయ్, ఇక్కడ పంపించాం కదా కోడ్ మనం. ఆ, ఈ సిస్టమ్ కి పంపించాం కదా బాబాయ్, ఇది అర్థం చేసుకొని మనకు అక్కడ నేమ్ ఇస్తుందని మీరే చెప్పారు నాకు. ఆ, ఇది అర్థం చేసుకొని నేను ఇవ్వటం కాదు, ఇది అర్థం చేసుకుంది అంతే కదా. అవును బాబాయ్, ఇక్కడ ఇది ఇది అర్థం వాల్యూ రీడ్. ఇది ఇది ఎక్కడికి ఎలా వెళ్తుంది, ఏ కోడ్ లోంచి వెళ్తుంది, ఏ ప్లేస్ ఈ ఫామ్ లోంచి ఆ ఫామ్ లోకి వెళ్తుందంటే ఇక్కడ నుంచి అక్కడ ఎవరో పంపిస్తున్నారు కదా, ఆ పంపించే ప్లేస్ ఏంది? ఓకే, పంపించే ప్లేస్ ఏంటంటే ఇక్కడ పాతలో నుంచే పంపిస్తున్నాము. పాత అనేది ఇదే అనుకుంటున్నా బాబాయ్. అదే ఐడి పంపిస్తాను, ఐడి పంపిస్తాను. ఐడి పంపించినా కూడా కోడ్ ఎలా రీడ్ చేసుకుందని మీరు అంటారు, అదే కదా బాబాయ్? అదే ఇక్కడికైతే ఐడి రీడ్ చేసింది కదా. అవును బాబాయ్, మనం పంపించే నెక్స్ట్ పేజ్కి పాత్ అనేది ఐడి ఒకటే రీడ్ చేసుకుందాం. మరి ఆ పేజ్ లో మాత్రం కోడ్ కూడా ఐడెంటిఫై చేసి లోగో కూడా డిస్ప్లే చేస్తాం. ఓకే, అది ఎక్కడ ఇచ్చాము? అది ఎక్కడ ఇచ్చాం? పేమెంట్ అది తెలుసుకోండి శ్రీకాంత్. మీరు అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడే ఈ స్క్రీన్ మీద అయితే అక్కడ తెలుసుకోలేరులే కానీ నేను కానీ అర్థం కానీ బాగా తెలుసుకుంటున్నా బాబా. ఇప్పుడు ఇలా ఇలా 1 ఎందుకు వచ్చింది, ఇక్కడ 0 ఉంటే వస్తుందా రాదా అని చూస్తున్నా కానీ అసలు ఆ లాజిక్ అసలు నాకు తట్లా అసలు. ఇది చూడండి, ఇప్పుడు ఇది అర్థమైందా? ఇప్పుడు ఐడి వెళ్తుంది కదా, అవును ఇందాక బాబా. స్క్రీన్ ఏదో ఫామ్ పేజ్ కదా. అవును, పే డీటెయిల్స్. ఫామ్ పేజ్ లో ప్లాన్ డీటెయిల్స్ లో ఇక్కడ ఐడి వెళ్తుంది. అవును అవును బాబాయ్, దీంతోనే నేను అక్కడ సక్సెస్ పేజ్ నుంచి ఐడి వాడుకునే పంపించాను బాబాయ్ నేను. ఏడి వాడుకొని పంపించారు కదా. అవును, నేనేమంటానంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇదేనండి చూడండి, ఇది ఫామ్. ఇది ఈ ఫామ్ కి యాక్షన్ అట్రిబ్యూట్ సెట్ చేశాను. ఈ ఫామ్ ఇక్కడ యాక్షన్ అట్రిబ్యూట్ సెట్ చేశాను. అక్కడ ఇవ్వకుండా ఫామ్ లో ఇక్కడ డైనమిక్ గా సెట్ చేశారు. ఇది అర్థమైంది. సెట్ చేసినప్పుడు ఈ ఫామ్ లో ఉన్న ప్రతిదీ వెళ్ళిపోద్ది. ఓకే ఓకే, ఈ ఫామ్ లో ఉన్న ప్రతిదీ వెళ్ళింది అంటే కోడ్ వెళ్ళింది, వాల్యూ వెళ్తుంది ఎప్పుడైనా సరే. బాబాయ్ ఈ స్టెప్ ఎందుకు ఇచ్చారు బాబాయ్ అసలే? ఈ ఇన్పుట్ టైప్ హిడెన్ అని ఇక్కడ ఉంది చూడండి, ఈ స్టెప్ ఎందుకు ఇచ్చారు అసలుకి? అదే ఈ స్టెప్ ఇచ్చిన కారణం ఏంటంటే ప్రైస్ డిస్ప్లే సారీ, ఈ ప్రైస్ వాల్యూ మనకు కావాలి ఫార్వర్డ్ చేసుకోవడం నెక్స్ట్ కోసం సక్సెస్ పేజ్ లో. ఓకే, ఈ ప్రైస్ మనం అక్కడికి వెళ్ళాలి, కానీ దీనికి వాల్యూ సెట్ చేస్తాం. ఓకే, వాల్యూ సెట్ చేస్తాం. అదేలే బాబా. ఇప్పుడు ఇది మీరు వాడుతున్నారా? ఇది దీన్ని వాడలేదు బాబాయ్ నేను, అదే ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసి నేను తీసాను. ఎందుకు? ఎందుకంటే ప్రైస్ ఆల్రెడీ ఉంది ఇక్కడ. అదే నాకు అసలు ఈ స్టెప్ ఎందుకు పెట్టారా అనేది అర్థం కాదు, అందుకే అడిగాను. ఇక్కడ మీరు ప్రైస్ పెట్టుకుంటారని పెట్టాను. ఓకే, ఇక్కడ మీరు ప్రైస్ పెట్టారనుకోండి, మీకు ప్రైస్ ఈ స్క్రీన్ లో వచ్చే అవకాశం లేదా? ఈ స్క్రీన్ లోకి మీకు ప్రైస్ వచ్చే అవకాశం లేదా? ఈ స్క్రీన్ లో మీరు ఏంటంటే ప్లాన్ ఐడిని బేస్ చేసుకొని డీబీ హిట్ కొట్టి ప్రైస్ తెస్తున్నారు. అవును బాబాయ్, అలా తెచ్చాను నేను. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఈ స్క్రీన్ లో మీకు ఆల్రెడీ ప్రైస్ ఉంది. ఇక్కడ ప్రైస్ ఉంది బాబాయ్, మన కస్టమర్ పేజ్ లో ప్రైస్ ఉంది. ఆ ఉన్న ప్రైస్ నే తీసుకెళ్ళొచ్చారు. ఓకే, ఏం చేశారు? మళ్ళీ డీబీ హిట్ కొట్టారు. అవును బాబాయ్, ఆల్రెడీగా మనకు ప్రైస్ ఉంది. ఓకే సరే, లేదు మళ్ళీ డీబీ హిట్ కొట్టాము. కొట్టిన తర్వాత వచ్చిన దానన్నా మనం ప్రైస్ వాడుకోవాలి.
అదేలే బాబాయ్. ఎటు ఈ స్క్రీన్ లో మనం ఎక్కడ రీడ్ చేస్తున్నాం. ఆ ఓకే. రీడ్ చేసింది ప్రైస్ ఎక్కడ పెట్టాము. ఇదిగోండి బాబాయ్, పీ డీటెయిల్స్ లో మనం ఇక్కడ పెట్టాం. దీన్ని JS లో పెట్టాం బాబాయ్. ఆ మెథడ్ పీ వాడుకోండి. డీటెయిల్స్ లో పీ డీటెయిల్స్ కి నెంబర్ పంపిస్తున్నాం కదా. అవును బాబాయ్. పే డీటెయిల్స్ HTML లో ఏం కదా. అవును. ఈ పీ డీటెయిల్స్ ఎంటర్ HTML గా ఇక్కడ డీటెయిల్ డాట్ ప్రైస్ పెట్టాం అవును బాబాయ్. అంతే కదా. ఈ డీటెయిల్ డాట్ అవును. ప్రైస్ అనేది ఈ ఫామ్ లో ఆల్రెడీగా ఉంది మనం. అవునవును. ఉన్నప్పుడు నేను ఇక్కడ సబ్మిట్ చేసేటప్పుడు ఇక్కడ ఎందుకు పోకూడదు. ఓకే. అంతే కదా. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నప్పుడు అవును ప్రైస్ బాబాయ్. వెళ్ళొచ్చు, ఆపరేటర్ ఓకే. వెళ్ళొచ్చు. ఈ స్క్రీన్ నుంచి మనకు ప్రైస్ వెళ్ళొచ్చు, ఆపరేటర్ వెళ్ళొచ్చు. అదేలే బాబాయ్. ఇక్కడ ఈ ఫామ్ లో ఎందుకంటే ఆపరేటర్ ఇక్కడ ఆ ఫామ్ నుంచి ఇక్కడ ఆపరేటర్ తీసుకోవచ్చు, ఇక్కడ ప్రైస్ కూడా సెలెక్ట్ చేస్తున్నాం. అవునవును. నాకు అంటే ఈ స్క్రీన్ నుంచి మీకు ప్రైస్ కూడా వెళ్ళొచ్చు, మళ్ళీ డీబీట్ కొట్టకుండా. అదేలే బాబాయ్. డీబీట్ కొట్టకుండా మనం అందులో వేరే వేరే పెట్టాం కాబట్టి డీబీని హిట్ చేసాం అందులో. వేరే ఫీల్డ్స్ కావాలా. ఇక్కడ మనం ఈ పేజీలో వచ్చేటప్పుడు బాబాయ్, ఈ పీ డీటెయిల్స్లో ఏం పెట్టామంటే ప్రైస్ కాల్స్ SMS పెట్టాం, అందులోనేమో ప్రైస్ డేటా వ్యాలిడిటీ పెట్టాం కదా బాబాయ్. అదే అంటున్నాను నేను ఏమంటున్నానంటే ఆ పేజ్ కాదు నేను అనేది ఈ పేజ్ లో. ఓకే. ఈ ఈ పేజ్కి పేజ్ వచ్చేసరికి మళ్ళీ ప్రైస్ తేవాల్సిన అవసరం లేదు. అవును బాబాయ్. కానీ ఆ పేజ్ లో హిట్ కొట్టారు, డీబీట్ కొట్టినట్టుంటారు కదా. ఈ మన కస్టమర్ పేజ్, పేమెంట్ పేజ్లో డీబీని హిట్ కొట్టాం బాబాయ్. కొట్టాం కదా. అంటే అవును. ఈ పేజ్ లో ఫైనల్ పేజ్ లో ఈ పేజ్ లో కూడా డీబీట్ కొట్టాం. నేను కొట్టాను బాబాయ్. అవును. సో ఆ పేజ్ లో కూడా డీబీట్ కొట్టినప్పుడు డీబీట్ దేనికోసం కొట్టారు మీరు. ఏదో డీటెయిల్స్ కావాలి, అడిషనల్ డీటెయిల్స్. అవును బాబాయ్. అది ప్లాన్ సర్వీసెస్ అని దీంట్లో ఉంది బాబాయ్. ఇంకో పేజ్ కన్ఫర్మ్ పేజ్ కదా. అవును బాబాయ్. కన్ఫర్మ్ కన్ఫర్మ్ టెంప్లెట్లు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అవును బాబాయ్. ఏం డిస్ప్లే చేస్తున్నారు. సక్సెస్ చోట ఇక్కడ మొబైల్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నారు, ట్రాన్సాక్షన్ ఐడి డిస్ప్లే చేస్తున్నారు, అమౌంట్ లేదు ఇక్కడ. ప్రైస్ ఉందిగా బాబాయ్, ఇదిగోండి ఫస్ట్ అదే. లేదు అదిగోండి బాబాయ్, ప్రైస్ రీఛార్జ్ ఆఫ్ దీనికోసం మీరు బ్యాక్ ఎండ్ హిట్ కొట్టారు అవును బాబాయ్ కదా. ఎందుకు అవును. కేవలం ప్రైస్ కోసం హిట్ కొట్టారు. అంటే వేరే కూడా పెడదాం అనుకొని కొట్టాను బాబాయ్. తర్వాత మెసేజ్ చూస్తే ఓన్లీ ప్రైస్ ఒక్కటే ఉంది, అందుకని సర్లే అని ఇంకా చేంజ్ చేయకుండా అలానే ఉంచాను బాబాయ్. ఓకే, కాదంటలేదు. ఇక్కడ మనం ఇప్పుడు పేమెంట్ సక్సెస్ అనే దగ్గర కాల్ చేసినప్పుడు ఈ ప్లాన్ ఐడి యొక్క డీటెయిల్స్ మళ్ళీ కొడుతున్నారు. అవును బాబాయ్. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి అంతా మీకు. అవునవును. ఆల్రెడీగా పోయినసారి ఏపీ కాల్లో తెచ్చారు కదా. అవును బాబాయ్, తెచ్చాను. మళ్ళీ కాల్ చేశాను. ఓకే. అవునవును. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ కాల్ చేయకుండా ఒకే ఏపీ ఇదే కాల్ చేశాను మల్టిపుల్ డేస్ లో. లేదు బాబాయ్, ఇది ఓన్లీ ఆ 4th పేజ్ మన కన్ఫర్మ్ పేజ్లోనే వాడాం బాబాయ్ ఇది. ఎందుకు మరి ఆల్రెడీ ఆ స్క్రీన్ లో తెస్తున్నాగా ప్రైస్ అవన్నీ అయ్యే వాడుకోవచ్చు. అదేలే బాబాయ్, అది అప్పుడు తెలియదు అందుకని మళ్ళీ రాశాను బాబాయ్ అది. లేదు, నేనేమంటానంటే రీయూజ్ కోసం. నేనేమంటానంటే ఈ స్క్రీన్ లో నాకు డీబీ హిట్ కొట్టి ఇక్కడ డీటెయిల్స్ తెచ్చాం. అవును బాబాయ్. డీబీ హిట్ కొట్టి ఇక్కడ డీటెయిల్స్ వచ్చినాయి మనకి. అవునవును. ఇక్కడ నుంచి డీబీ వచ్చినప్పుడు ఇదే ఏపీ కాల్ చేసి ఉండొచ్చు కదా. ఇక్కడ ఈ స్క్రీన్ ఏపీ కాల్ చేస్తున్నాను. స్క్రీన్ అది పేమెంట్ స్క్రీన్ ఇది కన్ఫర్మ్. అవును బాబాయ్. కస్టమర్ పేమెంట్ స్క్రీన్. పేమెంట్ స్క్రీన్ లో ఏదో కాల్ చేసి హిట్ కొట్టాం. అవును. ఏదో లొకేషన్ సక్సెస్ కాల్ చేశాను బాబు. డిస్ప్లే చేస్తున్నాం కదా. అవునవును. యాడ్ టు పే ఎక్కడి నుంచి వచ్చిందో. ఏంటిది బాబాయ్, యాడ్ పేనా? యాడ్ పే ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏదో కాల్ చేశాను. అవును. ఈ రెడీ టు పే అనే ఇయర్ కాల్ చేశాను. దాంట్లో పేమెంట్ ఐడి ఇచ్చాను. అవును. అంటే ఈ ఏపీ ఆల్రెడీగా ఉంది. అవునవును. మళ్ళీ ఇంకో ఏపీ కాల్ చేశారు. అదేలే బాబాయ్.
రెడీ టు పేలో పేమెంట్ స్లాష్ ఇది పేమెంట్ స్లాష్ పే స్లాష్ ఎక్కడ ఉంది? ఆ పే మెథడా బాబాయ్? పేమెంట్ స్లాష్ పే దీనికోసం దాని రూట్ ఎక్కడ ఉంది కదా, అవును ఇది బాబాయ్, కదా. ఇదిగోండి. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు, ఫెచ్ పే ఇన్ఫో అన్నారు. అవును బాబాయ్. ఇక్కడ కూడా ఏది ఇస్తున్నారు, ప్రైస్ డేటా వ్యాలిడిటీ కదా. అవును బాబాయ్. ఇక్కడ మీరు ఏపీలో తెచ్చింది అదే, ప్లాన్ సర్వీస్ లో తెచ్చింది అదే, అవును ఇక్కడ బాబాయ్. తెచ్చింది అదే. అవును. ఇక్కడ కూడా వేరే ఐడి ఈక్వల్ టు ఐడి ప్లాన్ టేబుల్ నుంచి, అవును బాబాయ్. ప్లాన్ సర్వీస్ నుంచి కూడా అదే తెస్తారు. ఓకే. ప్లాన్ సర్వీస్ నుంచి అదే తెచ్చారు. అదేలే బాబాయ్. హెచ్పి పే ఇన్ఫో అనేది ఇదే మరా కాల్ చేసింది? అవును బాబాయ్. రెండిట్లో ఇదేనా? రెండిట్లో అది కాదు బాబాయ్. అది వేరే చోట, అది వేరే మరి కదా. అవును. ఇది ఫెచ్ టు పే అని కాల్ చేశారు. అవును బాబాయ్. సెలెక్ట్ ప్రైస్ డేటా వ్యాలిడిటీ. అవును. స్క్రీన్ ఏంది, సక్సెస్ కన్ఫర్మ్ స్క్రీన్ లో కూడా కాల్ చేస్తున్నారు. కన్ఫర్మ్ స్క్రీన్ రౌట్స్ లో బాబాయ్. సక్సెస్ లో ప్లాన్ టు సక్సెస్. ఈ రెండు వేరేరా? వేరే బాబాయ్. ఇది ప్లాన్ సర్వీస్, అవును. ఇది పేమెంట్ సక్సెస్, ఇదేమో ఫెచ్ టు పే. అవును బాబాయ్. ఇక్కడ కూడా ప్రైస్ తీసుకొచ్చారు, అవును. వ్యాలిడిటీ తీసుకొచ్చారు, సేమ్ అవేగా. అవును. జాయిన్ ప్లాన్ డీటెయిల్స్ చేసి తీసుకొచ్చారు, అడిషనల్ డీటెయిల్స్ తీసుకొచ్చారు. అంటే పెడదామని తెచ్చాను బాబాయ్, తర్వాత పెట్టగా అది యూస్ అయింది. సరే ప్రైస్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మనకి, నేనేమంటానంటే ఇక్కడ ఇప్పుడు ప్లాన్ డీటెయిల్స్ తో ఫెచ్ చేశారు కదా. అవును బాబాయ్. ఏం చేద్దామంటే ఇక్కడ మీకు ఈ ప్లాన్ వచ్చింది, ప్లాన్ డీటెయిల్స్ వచ్చింది. అదే. కానీ మనం ఎక్కడ ఆపరేటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీబీలో నుంచి తెచ్చుకునే అవకాశం లేదు మనకు. లేదు బాబాయ్. ఓకే, డీబీలో తెచ్చుకునే అవకాశం లేదు కాబట్టి మనం ఈ స్క్రీన్ నుంచి పంపిస్తున్నాం కదా ఇక్కడ ఫామ్ లో నుంచి. అవును బాబాయ్, మన కస్టమర్ దగ్గరే అది ఇక్కడ ఉంది కదా. అవును బాబాయ్. ఇక్కడికి వచ్చింది అది. ఓకే. ఇక్కడికి వచ్చిన దాన్ని తీసుకురావాలి. ఏం ఫామ్ ఇది? కస్టమర్ ఫామ్. ఇది పేమెంట్ బాబాయ్. పేమెంట్ ఫామ్. మనకి పేమెంట్ కన్నా ముందు అసలు ఆ స్ట్రింగ్ అనేది కస్టమర్ పేజీలో ఉంది కదా, అక్కడ నుంచి తీసుకురావాలి. వెనకాల బాబాయ్ ఇక్కడ నుంచి తీసుకురావాలి. ఏంటి? కస్టమర్ ఫామ్. అవును బాబాయ్. ఈ కస్టమర్ ఫామ్ లో ఈ పర్టికులర్ జావాస్క్రిప్ట్ ఫైల్ ఏదైతే ఉందో దీంట్లో చేస్తున్నా పని. అవును. ఇక్కడ ఐడితో పాటు అది పంపించండి. ఇక్కడ ఏమవుద్దంటే ఇప్పుడు ప్లాన్ డీటెయిల్స్ ఉంది కదా. అవును బాబాయ్. ఇప్పుడు ఈ ఫామ్ పేజ్ ఉంది, ఈ ఫామ్ పేజ్ ఉంది కదా. ఈ ఫామ్ పేజ్ లో మీకు ఏమవుద్దంటే ఆపరేటర్ కోడ్ మాత్రం సబ్మిట్ అయ్యింది ఈ ఫామ్ కి. అవును బాబాయ్. పోస్ట్ లో ఇది రాదు. అదేలే బాబు. ఇది రావాలి అంటే ఏం చేయాలి అంటే ఈ ఆపరేటర్ ఉంది కదా. అవును బాబాయ్. ఈ ఆపరేటర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకో. వచ్చింది. ఇక్కడ ఓకేనా? ఓకే. సెలెక్ట్ చేసుకొని డాట్ టెక్స్ట్ అని. టెక్స్ట్ కంటెంట్ బాబాయ్. అసలు కంటెంట్ ఏదో తెలీదు ఎగ్జాక్ట్ గా, చూద్దాం. టెక్స్ట్ కంటెంట్ అనుకోని చూద్దాం. చూసినప్పుడు దాన్ని ఇక్కడ ఫార్వర్డ్ చేయండి. అప్పుడు బాబాయ్ అక్కడ కోడ్ వస్తుందా, అప్పుడు వాల్యూ వస్తుందా?
అదే చూద్దాం ఏమొస్తుంది మీకు అర్థమవుతుంది. అదేలే బాబు. టెక్స్ట్ రాలేదు చూసారుగా. అవును బాబు, ఏందో 2020 అది. అది వస్తుంది. అది మొత్తం ఒక టెక్స్ట్ అంటే అది టెక్స్ట్ కంటెంట్ అంటే అది తీసుకోవచ్చు. ఎట్లా అంటే వాల్యూ వస్తుంది. ఎలా బాబాయ్? అంటే వాల్యూ వస్తుంది. ఓకే, డాట్ వాల్యూ. దట్ వాల్యూ అంటే అది అదేలే మనకు బాబు. కావాల్సిన వాల్యూ కాదు కదా, మనకు కావాల్సిన టెక్స్ట్. గెటింగ్ ద టెక్స్ట్ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్. మీతో కూడా అదే ప్రాబ్లం. వాల్యూ అంటే అది వస్తుంది. ఓకే. టెక్స్ట్ ఎలా తెచ్చుకున్నాడు, ఎలా తెచ్చుకున్నాడు. ఆప్షన్స్ లో పెట్టాడు. ఎలా తెచ్చుకున్నాడు. కానీ కరెక్ట్గా పనిచేయట్లేదు. హలో, శ్రీకాంత్ అన్నారా? శ్రీకాంత్